ఆకలి తీర్చే ప్రాంగణం మళ్ళీ కొత్త సోయగల రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు. గత 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లతో ఎంతో మంది, ముఖ్యంగా అనాథలు, రిక్షా వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద ఏదో పని మీద ఎక్కడికో వచ్చి కూలి పనులు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టి, అసలు నిజంగా చాలామంది ఆకలి తీర్చి ఆ టైంలో చాలా ఎక్కువ, నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక అద్భుతమైనటువంటి పేరుగాంచారు ఆ అన్న క్యాంటీన్ల పేరుతో. కానీ అలాంటి క్యాంటీన్ని కూడా అసలు ఎవరికి ఆకలి తీరుస్తున్నాము, అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్ళా మనం చూస్తేనే అర్థమవుతుంది అసలు అన్న క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ భోజనం చేసేది ఎవరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయినా కూడా అలాంటి వాటిని కూడా మూపేపించేసి, అసలు ముఖ్యంగా కరోనా టైంలో అయితే అన్నా క్యాంటీన్లు ఉంటే ఎంతమంది ఆకలితో అలమటించకుండా ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అది ఎంత అద్భుతమైన అవకాశం. పేరు మార్చుకోవచ్చుగా, లేదంటే వైఎస్ఆర్ క్యాంటీన్ ఇంకో క్యాంటీన్ పేరు మార్చుకుంటే సరిపోయింది. కానీ అన్నా క్యాంటీన్ అని ఉంది. అసలు ఈ ఆలోచనే మనది కాదు. ఇది మళ్ళీ ఈ క్రెడిట్ అంతా మళ్ళీ చంద్రబాబుకి వెళ్ళిపోద్ది, మనం పెట్టకూడదు. ఎవరు ఆకలి ఎవడు నాశనం అయిపోయినా పర్లేదు, ఆడ ఆకలితో చచ్చిపోయినా పర్లేదు, మనం మాత్రం బాగుండాలి. దీనివల్ల మనకు రూపాయి ఏం రాదు కదా. పైగా దీనికి సంబంధించి ఇస్కాన్ ఏంటది ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ దీనికి ఫండింగ్ చేసుకుంటూ వాళ్ళు కంప్లీట్గా, అంటే భోజనానికి తక్కువ ఖర్చుకి పెట్టేటువంటి అక్షయ పాత్ర. సో వాళ్ళు ఇచ్చేదాన్ని కూడా, వాళ్ళ హిందువులు కదా, సో మనకిస్తే మనకు రాదు, మనకేమన్నా వస్తే ఓకే, వాళ్ళు మనకెవరు. అన్న క్యాంటీన్కి పెడితే మనకేం వస్తుంది, మనకేమన్నా ఇస్తే కావాలి. ముఖ్యంగా హిందూ డెవలప్మెంట్ అవుతుంది, లేదంటే ఇంకొకరు డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడా కూడా హిందువులకు సంబంధించి ఎక్కడా పెట్టరు, అక్షయ పాత్ర గురించి ఎక్కడా రాసుకోరు. వాళ్ళకి కేవలం ప్రజల కడుపు నింపాలి, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్, ఇంకొకళ్ళ అనేది కాదు, వాళ్ళ ఆకలి తీరిందా లేదా, ఇది మాత్రమే చూసేటువంటి అన్నా క్యాంటీన్ని గత 5 ఏళ్లలో మూపించి ఎంతో మంది పొట్టలు కొట్టినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం నిజంగా వాళ్ళ ఉసురు చాలా 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 గట్టిగా తేలింది. రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా బెటర్, ఈయన మరీ దారుణమైనటువంటి వ్యక్తి. ఈయనకి ఆ ఉసురు కొట్టే నిజంగా అంత దిగజార్చిపోయి ఆయన ఇంకా రాజకీయాలకి అనవసరం అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది నిజంగా. అందుకనే నిజంగా ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎంతమందికి ఆకలి తీర్చేటువంటి అవకాశాన్ని ఈసారి అక్షయ పాత్ర ద్వారా అన్నా క్యాంటీన్లో ఆకలి నింపే ప్రయత్నం మళ్ళీ ఆగస్టు 15 నుంచి అన్ని కేంద్రాల్లో, కొన్ని కేంద్రాల్లో ప్రారంభించాలని చెప్పి, అది కూడా విశాఖ అరివిలో విమ్స్లో సమీపంలో క్యాంటీన్కి సంబంధించి అయితే చెప్తున్నారు. సో దీనికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనుకోవచ్చు, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అనుకోవచ్చు.